వీక్షకులందరికీ నమస్కారం. జూన్ నెల ద్వాదశ రాశులపై ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతూ ఉన్నది, జూన్ నెలలో ఉండేటువంటి గ్రహస్థితి 12 రాశులను ఏ విధంగా ప్రభావితం చేస్తూ ఉన్నది, ఈ విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ మాసంలో చాలా ముఖ్యమైనటువంటి మార్పులు కొన్ని ఉన్నాయి. కొన్ని గ్రహాల తాలూకు యుతులు, కొన్ని సమసప్తక స్థితులు, కొన్ని షష్టాష్టక స్థితులు ఈ రాశులపై ప్రభావాన్ని చూపించబోతూ ఉన్నాయి. ముఖ్యంగా తొలగిపోయినటువంటి కుజస్తంభన దోషము గత సంవత్సరం 2024 సంవత్సరం ఆగస్టు దగ్గర నుండి ఉన్నటువంటి కుజస్తంభన ఈ సంవత్సరంలో ఈ జూన్ 7వ తారీఖు తోటి తొలగిపోతూ ఉన్నది. నీచక్షేత్రస్థిత కుజుడు దాదాపుగా చాలా ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాల్లో, అంటే కుజ సంబంధమైనటువంటి వ్యాపారాలు, ట్రాన్స్పోర్ట్ కానీ, లేకపోతేనేమో బాణసంచాల తయారీ కానీ, పేలుడు పదార్థాల తయారీ కానీ, రియల్ ఎస్టేట్ ప్రధానంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీ, స్పేర్ పార్ట్స్ ఇండస్ట్రీ, ఇలా కన్స్ట్రక్షన్ ఓరియంటెడ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నటువంటి పరిస్థితులు. ఈ కుజుని యొక్క మార్పుతోటి ఈ రియల్ ఎస్టేట్ గానీ, భూ సంబంధమైనటువంటి క్రయ విక్రయాల్లో గానీ కొంచెం మార్పు వచ్చి అవన్నీ కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉండబోతూ ఉన్నాయి. అలాగే కుజకేతువుల యొక్క యుతి చాలా ముఖ్యమైనటువంటి విషయంగా చెప్పుకోవచ్చును. అలాగే కుజరాహువుల యొక్క సమసప్తక స్థితి కూడా, ఎందుకంటే కుజకేతువుల యుతికి ప్రాధాన్యత ఎప్పుడు అంటే కుజరాహువులు సమసప్తకాల్లో ఉంటారు కాబట్టి. అలాగే కుజశనుల యొక్క షష్టాష్టక స్థితి, ఇవన్నీ కూడా ఈ జూన్ 7వ తారీఖు నుండి ద్వాదశ రాశులపై ప్రభావాన్ని చూపించబోతున్నారు. అలాగే రవి ఈ జూన్ నెలలో 15వ తారీఖు వరకు వృషభ రాశి యందు, 15వ తారీఖు దాటాక మిథున రాశి యందు ఆయన సంచరించబోతూ ఉన్నారు. రవి గురుల యొక్క తాలూకు యుతి కనబడుతూ ఉన్నది. జూన్ నెల 10వ తారీఖు నుండి గురు మౌఢ్యమి రాబోతూ ఉన్నది. అంటే 10వ తారీఖు లగాయతూ ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమాలు కూడా చేయడానికి లేదు. జూన్ 10 దగ్గర నుండి గురు మౌఢ్యమి అన్నారు కాబట్టి ఇది ఒక ముఖ్యమైనటువంటి యుతిగా మనం చెప్పుకోవచ్చును. అలాగే శనేశ్వరుడు మీనరాశి యందు సంచరిస్తూ ఉన్నారు. కుంభమందు రాహువు, అదే మాదిరిగా సింహమందు కేతువు సంచరిస్తూ ఉన్నారు. శుక్రబుధులు ఈ మాసంలో ఎక్కువగా అతిచార వక్రాలతోటి చివరికి వచ్చేసరికి శుక్రుడేమో వృషభ రాశి యందు, అలాగే కర్కాటక రాశి యందు ఏమో బుధగ్రహం సంచరించబోతూ ఉన్నారు. కాబట్టి ఈ మాసం చాలా ముఖ్యమైనటువంటి మాసం. ముఖ్యంగా పెద్ద గ్రహాలు మారుతూ లేదా ఆయా గ్రహాలపై కుజుని యొక్క ప్రభావం పడేటువంటి మాసంగా చెప్పవచ్చును. దీనిలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో తెలుసుకుందాం ఈ వీడియో ద్వారా. తులారాశి వారికి జూన్ మాసం అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది. కారణం ఏంటి అంటే అష్టమ రవి యొక్క దోషం పోతోంది. కుజస్తంభన వల్ల దశమ స్థాన స్థిత కుజగ్రహం మారి లాభస్థానమందు కుజుడు యోగించబోతూ ఉన్నారు. ఇప్పటికే శని బలం ఉంది, ఇప్పటికే గురు బలం ఉంది. కాబట్టి ఈ మాసంలో అటు దీర్ఘ సంచార గ్రహాలు గాని లేదా తక్కువ కాలం సంచరించేటువంటి గ్రహాల్లో గాని పూర్తి స్థాయిలో అనుకూలత ఉన్నది. కాబట్టి తులారాశి వారికి ఇది అద్భుతమైనటువంటి సమయము. ఎందువల్ల అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు దశమ స్థానస్థిత కుజుడు ఉద్యోగపరమైనటువంటి స్తంభన, అంటే ఈ ఉద్యోగం పోతుందో తెలియదు, ఇది ఉంటుందో తెలియదు, మనం ఏమైనా మారాలో అర్థం కాదు, కొత్త ఉద్యోగం చూసుకోవాలో తెలియదు. ఇటువంటి స్తంభించమైనటువంటి పరిస్థితుల నుండి అమ్మయ్య మనకేం భయం లేదు, మన ఉద్యోగం మనకున్నది, మన జీవన విధానం బాగున్నది అనేటువంటి ఒక మానసిక ప్రశాంతత వైపు కుజుడు తీసుకెళ్తూ ఉంటారు. రెండో విషయం ఏంటి అంటే అష్టమంలో ఉండేటువంటి రవి చాలా ఇబ్బంది పెట్టినటువంటి సందర్భంలో, అంటే అటు ఆరోగ్యపరంగా కానీ లేదా మాట పట్టింపులు లేదా మరి ఇతరత్ర సమస్యల రూపంలో రవి ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాల నుండి కూడా బయటపడడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి ఆత్మస్థైర్యం పెరుగుతూ ఉంటుంది, మానసిక అలజడి తగ్గుతుంది, ఆకస్మికంగా వచ్చేటువంటి సమస్యలు తగ్గుతాయి. ఇలా రవి తన యొక్క దోషభూయిష్టమైనటువంటి స్థానం నుండి బయటికి వెళ్ళిపోయారు కాబట్టి ఇది ఒక మంచి విషయం. దీంతో పాటు అటు భాగ్యస్థానమందు గురుడు షష్ఠ శనేశ్వరుడు యోగిస్తూ ఉండడం వల్ల ఆర్థిక పరంగా ఇది చాలా మంచిది. ప్రత్యేకించి భూపరమైనటువంటి లావాదేవీలు, ఎవరైనా రియల్ ఎస్టేట్ చేస్తూ ఉన్నా, ఎవరైనా న్యాయస్థానాలకి సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నా, లేకపోతే ఇతరత్ర ఏదైనా ఇబ్బందులున్నా, మరే ఇతరత్ర ప్రభుత్వపరమైనటువంటి ఇబ్బందులున్నా అన్నిటి నుండి కూడా బయటపడడానికి అవకాశం ఉంటుంది. అంతేకాక ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం అంటే ఏదైనా మన ఇల్లు అమ్మాలి, లేదా స్థలం అమ్ముడవ్వాలి, లేదా ఏదైనా ఇల్లు కొనుక్కోవాలి, స్థలం కొనుక్కోవాలి, ఇటువంటివి ఏవైతే ఉన్నాయో ఈ భూపరమైనటువంటి సంపదకి సంబంధించి స్థిర చరాస్తుల తాలూకు అమ్మకాలు కొనుగోలుకి సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి స్తంభించిపోయినటువంటి తులారాశి వారి యొక్క జీవితం
జూన్ నెలలో కొంచెం ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. ఇది చాలా గొప్ప విషయంగా చెప్పొచ్చు. దీనివల్ల చాలా వెసులుబాటు దొరుకుతుంది. ఆర్థిక స్వేచ్ఛ ఉంటుంది, ఆరోగ్యపరంగా బాగుంటుంది, కుటుంబ పరిస్థితులు మెరుగవడం, జీవిత భాగస్వామితో ఉండేటువంటి పరిస్థితులు చక్కబడడం, సంతానానికి సంబంధించినటువంటి విషయాలు బాగుండడం, ఇలా వృత్తి ఉద్యోగాల పరమైనటువంటి ఎదుగుదల ఈ గ్రహస్థితి వల్ల వస్తూ ఉన్నది. కాబట్టి జూన్ నెల తులారాశి వారికి అత్యద్భుతమైనటువంటి సమయంగానే మనం చెప్పవచ్చును. అంతా బాగున్నది. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా సాధించడానికై ఈ రాశి వారు ప్రత్యేకించి ఈ మాసంలో అమ్మవారి యొక్క ఆరాధన చేయడం, ముఖ్యంగా దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఇందులో ఏదైనా ప్రతికూలత ఉంది అంటే ఒక రవి గ్రహం వల్ల మాత్రమే ఉంటుంది. ఆ రవి కూడా ఆరోగ్యం పైన ఎక్కువగా ప్రభావాన్ని చూపెడతారు. దుర్దోష శత్రు సంవాద గమనం యథా అన్నది శాస్త్రం. అష్టమంలో రవి ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా హెల్త్ పరమైనటువంటి సమస్యలు, అనవసరమైనటువంటి ప్రయాణాలు, బంధుమిత్రులతోటి సమస్యలు, అలాగే ఏ పనైనా 1-2 సార్లు అవుతూ ఉండడము, కొంత నీరసము నిస్సత్వ ఎక్కువ ఉండడము, అలాగే అనవసరమైనటువంటి తగువులు, ఇటువంటి వాటితోటి ఎక్కువ రవి పీడిస్తూ ఉంటారు. కాబట్టి ఆ విషయాలను ఎక్కువగా దృష్టిలో పెట్టుకోవాలి. ప్రత్యేకించి మాటకి సంబంధించినటువంటి ఇబ్బందులు, ఎవరితోనైనా మాట్లాడినప్పుడు మాట పెరుగుతూ మాట పట్టింపులకి అది అవకాశాన్ని కల్పిస్తూ ఉండడం, అలాగే ఆర్థికంగా ఉండేటువంటి పరిస్థితులు, ఏవైతే మీ దగ్గర ధనం ఉన్నది, మీకు సరిపడా ఉన్నది, కానీ గతంలో మీరు చేసినటువంటి వాగ్దానాలు లేదా ఆనందంలో సంతోషంలో మీరు ఇచ్చినటువంటి మాటల వల్ల ఇతరులకి కొంత ధనాన్ని ఇవ్వవలసి వస్తుంది. అది కొన్ని మంచి పనులకైనా సరే, లేదా కొన్ని మిగతా వాటికైనా సరే, కొంత ధనం మీరు సంపాదించుకునేటువంటిది ఇతరులకి ఎక్కువగా ఖర్చు పెడతారు. ఇది ప్రధానమైనటువంటి విషయం. వృత్తి ఉద్యోగాల్లో కొంత ఇబ్బంది ఉంటుంది, కొంత ఒడిదుడుకులు ఉంటాయి. అంటే కొన్ని మీకు సంబంధం లేనటువంటి విషయాలు, మీరు చెయ్యలేనటువంటి పనులు, లేదా మీకు కొంత భారంగా అనిపించేటువంటి పనులను సైతం ఉద్యోగ వ్యాపారాల పరంగా మీరు ముందుకు తీసుకువెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే వాటిని ఖచ్చితంగా చేయాలి అనేటువంటి ఉన్నతాధికారుల యొక్క ఆర్డర్స్ అవి ఉంటాయి. కాబట్టి ఆ తరుణంలో కొంత ఓవర్ టైం చేస్తారు, ఎక్కువగా కష్టపడతారు. వృత్తి ఉద్యోగాల్లో కొంత ఎక్కువగా శ్రమ చేస్తే మంచి ఫలితం వస్తుంది, మంచి పేరు వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు తులారాశి వారు. వీరు శ్రమ ఎక్కువ, ఫలితం కూడా ఆశించినటువంటి స్థాయిలో ఉన్నప్పటికీ ఆలస్యంగా వస్తుంది ఫలితం. ఇది చిన్న విషయం. అలాగే ఆరోగ్యపరమైనటువంటి విషయాలు సానుకూలంగానే ఉన్నాయి. ఆరోగ్యపరంగా చిన్నపాటి సమస్యలకు అవకాశం ఉన్నప్పటికీ వాటిని ఓవర్కమ్ చేయగలుగుతారు, ధైర్యంగా ఉండగలుగుతారు. మీ యొక్క మనస్తత్వం 10 మందిని కూడా ఆకర్షిస్తుంది. తులారాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికై ఎక్కువగా దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము నీలము.